మరోసారి రాజ్ తరుణ్ లావణ్య విషయం చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇప్పుడు ప్రజెంట్ లావణ్య ఉంటున్నటువంటి నివాసం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఈ ఇల్లు మాది, మా కొడుకుది అని చెప్పేసి ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు వెళ్తే కూడా అక్కడ లావణ్య వాళ్ళిద్దరిని బయటకు గెంటేసినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడికే కొద్దిసేపటి క్రితం శేఖర్ భాషా చేరుకున్నాడు. శేఖర్ భాషా కూడా ఈ ఇల్లు పక్కాగా రాజ్ తరుణ్ది, రాజ్ తరుణ్ డబ్బులు పెట్టి కొన్నాడు, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న కోసం ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ లావణ్య అనే యువతి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ గొడవ తర్వాత ఈ ఇల్లు కూడా కంప్లీట్గా రాజ్ తరుణ్దే, అది కావాలని ఇలా చేస్తున్నది అని కూడా అక్కడ శేఖర్ భాష అనూహ్యంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఈ ఇల్లు కేవలం రాజ్ తరుణ్ పేరు మీదనే ఉంది, ఆయన సొంతంగా కష్టాజీతం కలిపి కట్టుకున్నాడు. సో ఇక్కడ అక్రమంగా అంటే ప్రీవియస్గా ఇద్దరు కలిసి ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇద్దరు అదే ఇంట్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత ఏదైతే గొడవ జరిగిందో గతంలో ఆల్రెడీ రాజ్ తరుణ్కి లావణ్యకి ఒక గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల ఇప్పుడు రాజ్ తరుణ్ బయట ఉంటున్నాడు. ఆ ఇల్లుని కొద్ది రోజులు ఇక్కడ వదిలేశారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇల్లు వీళ్ళది కాబట్టి వీళ్ళు తల్లిదండ్రి వచ్చారు. వచ్చి ఇది మా ఇల్లు అంటే చాలామంది అక్కడ వీళ్ళిద్దరిని కూడా గెంటేసి కొట్టేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు కోకాపేటలోని పల్లవి బ్లౌడ్ అనే ఒక విల్లాస్లలో ఒక ఇల్లు ఉంది రాజ్ తరుణ్కి. సో ఆ ఇంటి ముందు ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లావణ్య తండ్రి కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాడు. లావణ్య తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన శేఖర్ భాష తోటి కూడా గొడవ పెడుతూ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటి అని అంటే, ఈ ఇల్లు కేవలం రాజ్ తరుణ్ది మాత్రమే కాదు, ఈ ఇల్లు ఎవరిది అని అడిగితే రాజ్ తరుణ్ లావణ్యదని ఇద్దరి పేర్లు చెప్తారు. ఈ ఇల్లు కొనేటప్పుడు కూడా ఈఎంఐ ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా నేను దాదాపు ₹1 కోటి వరకు కూడా నా కూతురికి పంపించాను. సో కాబట్టి ఇద్దరు కలిసే కొన్నారు, ఇది ఇద్దరికి వస్తుంది అని కూడా ఆయన కొన్ని ఈయన వర్షన్ అయితే చెప్పుకొని వస్తూ ఉన్నారు. మరొకసారి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు ఇంతగానం వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు. కానీ మాకంటే బాగా ప్రీవియస్గా వీళ్ళు లవ్ చేసుకున్న టైంలో వీళ్ళిద్దరిని అంత బాగా చూసుకునేది లావణ్య. కాకపోతే వీళ్ళు చాలా టార్చర్ పెట్టారు నా కూతురిని అని కూడా లావణ్య తండ్రి అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరి మధ్య అటు శేఖర్ భాష మధ్యలో కావచ్చు, అటు ఎవరైతే లావణ్య తండ్రి ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే జరుగుతూ ఉన్నది. సో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పేసి శేఖర్ భాషల మీద కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. దాదాపు ఒక 5 లక్షలు నువ్వు తీసుకున్నావు రాజ్ దగ్గర, సో తీసుకొని నువ్వు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని అయితే చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెద్ద చర్చ ఏంటి అంటే ఇన్ని రోజులు కూడా లేదు. అయితే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ లావణ్య కూడా నేను రాజును వదిలేస్తాను, నా జీవితం నేను బ్రతుకుతాను అని చెప్పిన తర్వాత మరొక్కసారి అంటే ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్న తర్వాత ఇప్పుడు అనూహ్యంగా రాజ్ తరుణ్ పేరెంట్స్ వెళ్ళి ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని కూడా మరికొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే రాజ్ తరుణ్ ఎవరైతే ఇప్పుడు లావణ్య వల్ల తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోపిస్తున్నది ఏంటి అంటే వీళ్ళు కావాలంటే వాళ్ళ కొడుకింటికి వాళ్ళు వచ్చారని శేఖర్ భాష చెప్తే ఇక్కడ లావణ్య తండ్రి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కామన్గా వస్తే లోపలికి ఎలో చేసేవాళ్ళు. కానీ దాదాపు ఒక 15 మంది గూండాలతోటి వచ్చారు. సో అందుకోసమనే ఇక్కడ ఆయన లోపలికి ఎలో చేయనీయలేదు. సో ఇల్లు ఇద్దరిది, కావాలంటే మీరు క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి, ఈఎంఐ ఇచ్చిన తర్వాత నేను కూడా చాలా డబ్బులు పెట్టుకున్నా, ఇది ఇద్దరు కలిసి కొన్నటువంటి ఇల్లు అని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ ఇల్లు గురించే ఇక్కడ పెద్దగా సమస్య అయితే ఏర్పడినట్లయితే తెలుస్తోంది. అయితే గతంలో ఏదైతే ప్రీవియస్గా వీళ్ళిద్దరి మధ్య గొడవైన తర్వాత రాజ్ తరుణ్ వేరే ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడనే ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు లావణ్య ఒంటరిగా అక్కడనే ఉంటుంది. కాకపోతే అక్కడ చాలా అనాగరిక కార్యక్రమాలు చేస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ శేఖర్ భాష లావణ్య మీద ఆరోపిస్తూ ఉన్నారు. సో అందుకోసమనే వీళ్ళు ఎప్పటి నుంచో కంప్లైంట్స్ వస్తున్నా వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. ఇక సహించేది లేదు అన్నట్టుగా రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కొడుకింటికి వాళ్ళు వచ్చారు, వద్దనటానికి ఈమెవరు అన్న వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఈ ఇల్లు ఎవరిది? సో మొత్తంగా ఇక్కడ రాజ్ తరుణ్ ఒక్కడే కొన్నాడా, లేదంటే లావణ్య డబ్బులు ఏమన్నా ఉన్నాయా అని కూడా కొంతమంది డౌట్స్ అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో కాబట్టి మేజర్గా ఇక్కడ సమస్య ఏంటి అంటే ఆ ఇల్లు విషయంలో ఈ గొడవలు అయితే వీళ్ళకు రావడం అయితే జరిగిందనమాట. సో ఇల్లు కోసమే గొడవలు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? ఆ ఇల్లు కోసం గొడవ సర్దుమనగాలనున్నారా లేదంటే ఏంటి అన్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఏదేమైనా కానీ ఒక చర్చనీయాంశమైన అంశం ఏంటంటే ఇల్లు కోసమే ఇక్కడ గొడవ వచ్చింది. ఏదైతే ఆ ఇల్లు ఇప్పుడు లావణ్య ఉంటున్నటువంటి ఇల్లు వల్లనే అది రాజ్ తరుణ్ కన్నా చెందాలి కాబట్టి రాజ్ తరుణ్దా లేకపోతే లావణ్యదా ఇద్దరిట్లో ఎవరిది అన్న ఉద్దేశంతో ఆ ఇల్లు కోసమే గొడవగా మళ్ళొక్కసారి తెర మీదకి వచ్చినట్లయితే తెలుస్తుంది. సో దీని మీద పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.